తమిళ రాజకీయాల్లో పూటకు మలుపు గంటకు ట్విస్ట్ కనిపిస్తోంది. సీఎంగా టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణ స్వీకారంపై అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు లేదన్న కారణంతో ఇవాళ జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. మ్యాజిక్ ఫిగర్ కావాల్సిందేనంటూ గవర్నర్ పట్టుబట్టడంతో టీవీకే శ్రేణులు నిరాశలో ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే కేవలం అడుగు దూరంలో ఆగిపోయింది. కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి టీవీకే బలం ప్రస్తుతం 116కు చేరింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు కోసం టీవీకే తర్జన పడుతోంది. కాంగ్రెస్ వామపక్ష పార్టీలు ఇప్పటికే మద్దతు ప్రకటించగా ఐయుఎంఎల్ పార్టీ మద్దతు ప్రకటించేది లేదని స్పష్టం చేసింది. మద్దతుపై ఇవాళ ప్రకటన చేస్తామన్న బీసీకే పార్టీపైనే టీవీకే ఆశలు పెట్టుకుంది. టీవీకే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మంతనాలు చేస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు కోసం వామపక్షాలను ఒప్పించింది. ఇవాళ బీసీకేతో కూడా కాంగ్రెస్ సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేల మకాం హైదరాబాద్ కు మారింది. ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వచ్చేంత వరకు ఇక్కడే ఉండే అవకాశం ఉంది. లోక్ భవన్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇస్తారా లేదా అనే సందిగ్ధత కొనసాగుతోంది. టీవీకేకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సంఖ్యాబలం లేదని లోక్ భవన్ చెబుతోంది. మ్యాజిక్ ఫిగర్ కు కావాల్సిన సభ్యుల లిస్ట్ అందలేదని ప్రకటించింది. ఇప్పటి వరకు లోక్ భవన్ కు 116 మంది ఎమ్మెల్యేల లిస్టు చేరింది. మెజారిటీ నిరూపించుకుంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉంటుందని సూచించింది. తమిళ రాజకీయం బీసీకే చుట్టూ తిరుగుతోంది. మద్దతుపై ఇవాళ నిర్ణయం ప్రకటించనుంది. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే టీవీకేకు మద్దతు ఇస్తామని కండిషన్ పెట్టింది. ఇప్పటికే టీవీకే బీసీకేకి మంత్రి పదవి ఆఫర్ చేసింది. డిప్యూటీ సీఎం సీట్ కోసం బీసీకే పట్టుబడుతోంది. విజయ్ రాజీనామా చేయనున్న తిరుచి ఈస్ట్ లో పోటీకి అవకాశం ఇవ్వాలని కోరింది. దీనిపై అర్ధరాత్రి వరకు విజయ్ చర్చలు కొనసాగాయి. భవిష్యత్ కోసం నిన్న బీసీకే నేతల సమావేశం జరిగింది. అనంతరం అర్ధరాత్రి వరకు స్టాలిన్తో భేటీ కొనసాగింది. ఇవాళ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం చేస్తారు. ఉదయం 11 గంటలకు కోల్కతా బ్రిగేడ్ గ్రౌండ్స్ వేదికగా ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ వేడుకకు ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. కొడంగల్ పర్యటనలో ఎస్ఐఆర్ కి సంబంధించి సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్ పేరుతో తెలంగాణలో ఓట్లు తొలగించాలని చూస్తున్నారన్నారు. ఢిల్లీ, బెంగాల్ ఎన్నికల్లో జరిగినట్టు ఇక్కడ జరగనివ్వకూడదని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని అడ్డుకున్నామని, చంద్రబాబుతో జతకట్టి ఏపీలోకి ఎంటర్ అయ్యారన్నారు. మనమందరం కలిసికట్టుగా ఎదుర్కోవాలన్నారు. తమకు హిందూ ముస్లిం భేదాభిప్రాయం లేదని, హిందూ ముస్లింలు తనకు 2 కళ్లని సీఎం రేవంత్ వివరించారు. పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తన నీచంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు. అధికారం పోయిన అసహనంతో కేటీఆర్ సీఎం రేవంత్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ నేతల భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. కౌశిక్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీ విచారణ పూర్తి చేసి అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లనున్నారు. కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్ లో జరగనున్న పశ్చిమ బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కానున్నారు. ఉదయం 9:20 నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన అక్కడి నుండి రోడ్డు మార్గంలో నేరుగా కార్యక్రమ వేదికకు చేరుకుంటారు. ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకటించి ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది అనే విషయాలను వెల్లడించారు. జట్టుగా పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని, సిటిజన్ సెంట్రిక్ సేవలు అందించాలని సూచించారు. ఇక నుంచి ప్రతి శుక్రవారం ఒక నియోజకవర్గానికి వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రజా దర్బార్ పెట్టాలన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమం, కనీస అవసరాలు అందేలా చూడాలని కోరారు. సీఎం చంద్రబాబు పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రశ్నించే స్వాతంత్ర్యం లేకుండా పోయిందన్నారు. ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైసీపీపై విషం కక్కుతున్నారని, ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను జగన్ తీవ్రంగా ఖండించారు. కేకే లైన్ లేని రైల్వే జోన్ ఎందుకు అని కూటమి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఒడిశాలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కేంద్రం ఏం చేసినా ఊరుకుంటున్నారన్నారు. రైల్వే జోన్ పై మాట్లాడే అర్హత ఎంపీ భరత్ కు లేదని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విజయవాడలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. బెంగాల్ గెలుపు బీజేపీకి సెంటిమెంట్ అని, తమిళనాడులో విజయ్ గెలుపుని స్వాగతిస్తున్నామని మాధవ్ అన్నారు. అమరావతికి గజెట్ ఇవ్వాల్సి రావడం దురదృష్టకరమన్నారు. అమరావతిలో పర్యావరణ విధ్వంసం జరుగుతోందని బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. నిబంధనలకు అనుగుణంగా రాజధానిలో నిర్మాణాలు జరగాలన్నారు. అవినీతి నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ కోసం రాజీ లేని పోరాటం చేస్తానన్నారు. ఈ విషయంలో కూటమి ఎమ్మెల్యేలైనా ప్రతిపక్ష నాయకులైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తాను ఏ పార్టీ మనిషిని కాదన్నారు.
సికింద్రాబాద్ లో రేపు జరిగే ప్రధాని సభకు వేలాదిగా తల్లి రావాలని బీసీ నేత కృష్ణయ్య పిలుపునిచ్చారు. మోదీ ప్రధాని అయ్యాకనే బీసీల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. కేంద్రం చేపట్టిన జనగణనపై దుష్ప్రచారం మానుకోవాలని కోరారు. రామాష ప్రకారం బీసీలకు రిజర్వేషన్స్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. మాట తప్పితే పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో రైతులు ధర్నా చేశారు. పండించిన పంటను కొనుగోలు చేయాలని జాతీయ రహదారిపై బైఠాయించారు. రైతులతో కలిసి ఎర్రబెల్లి దయాకర్రావు ధర్నాలో పాల్గొన్నారు. తాను మంత్రిగా ఉన్న రోజుల్లో ఏ రైతు రోడ్డుపై ధర్నా చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తం ఇటువంటి సంఘటనలే జరుగుతున్నాయని విమర్శించారు. వారం రోజుల్లో రైతులు పండించిన మొక్కజొన్నను కాంటాలు పెట్టాలని, లేని పక్షంలో రైతులతో కలిసి 3 రోజులైనా ధర్నాలో కూర్చుంటారని అధికారుల్ని హెచ్చరించారు. వరంగల్ జిల్లా ఇల్లందు వ్యవసాయ మార్కెట్ ను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి క్షేత్రస్థాయిలో సందర్శించారు. మార్కెట్ లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అధికారుల సమన్వయంతో కలిసి పనిచేయకనే కాంటాలు పెట్టడంలో జాప్యం జరుగుతోందని చెప్పారు. అధికారులు తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని ఎమ్మెల్యే నాగరాజు హెచ్చరించారు. భద్రాచలంలో గోదావరిపై ఇటీవలే నిర్మించిన రెండో బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్ కుంగిపోయింది. బూర్గంపాడు మండలం సారపాకలో గోదావరి నదిపై నిర్మించిన రెండో వంతెన ప్రమాదకరంగా మారింది. ఈ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్ ఒక్కసారిగా కుంగిపోవడంతో వాహనదారులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు కొత్త వంతెనపై రాకపోకలను నిలిపేశారు. మళ్లీ పాత వంతెనపై నుంచి రాకపోకలను అనుమతించారు. కాంట్రాక్టర్ నాసి రకంగా బ్రిడ్జ్ ని నిర్మించడం వల్లే అప్రోచ్ రోడ్ కుంగిపోయిందని స్థానికులు అంటున్నారు. అధికారులపై చర్యలు తీసుకోవాలంటున్నారు. హైదరాబాద్ తెల్లాపూర్ మై హోమ్ లో త్రిదశ వేణుగోపాల స్వామి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. చిన్నజీఆర్ స్వామి పర్యవేక్షణలో జరిగిన వేడుకకు మై హోమ్ అధినేత రామేశ్వరరావు దంపతులు హాజరై పూజలు చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులకు చిన్నజీఆర్ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తిరుచి ఉత్సవం వైభవంగా సాగింది. ముందుగా స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి మంటపంలో కొలువు తీర్చారు. అనంతరం గ్రామంలో తిరుచి ఉత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. రేపు హైదరాబాద్ లో జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభకు భారీగా జనం తరలి రావాలని కూకట్పల్లి బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. బాలాజీనగర్ లో జరిగిన సంతలో ప్రజలకు కరపత్రాలు అందజేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ నాయకులు బల్వంత్ రెడ్డి, కర్ర వేణుగోపాల్, రాము ప్రజలను కలిసి బీజేపీ చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు. ఒంగోలులోని శర్మ కాలేజ్, సీతారాంపురం పరిసర ప్రాంతాల్లో భూమి నుంచి పెద్ద శబ్దాలొచ్చాయి. భూకంపం వచ్చిందన్న అనుమానంతో జనం ఇళ్ల నుంచి బయటికి పరుగులు పెట్టారు. 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. శర్మ కాలేజ్ ఏరియా, శాంతినగర్, ఒడ్డుపాలెం, ధారావారితోట, మామిడిపాలెం ఏరియాల్లో స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ఇటీవలే కురిసిన వర్షాలకు భూమి పొరల్లో వచ్చిన ప్రకంపనలే ఇందుకు కారణమని అనుమానిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగింది. మంచిర్యాల నుండి గుంటూరుకు మట్టి పైపుల లోడ్తో వెళుతున్న డీసీఎం వ్యాన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ స్వప్న కాలనీ సమీపంలో వెహికల్ ను రోడ్డుపై పార్క్ చేశాడు. నివాస ప్రాంతంలోని బోర్ పావుల నుండి పైపుల సహాయంతో మంటలను ఆర్పివేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో లారీ టైర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లారీ దగ్ధమైంది. చెన్నై పోర్ట్ నుంచి రైల్వే కోడూరుకు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ ఇంజిన్ సాయంతో మంటల్ని అదుపు చేశారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా వాహనాలను దారి మళ్లించారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ నెలకొంది. ధర్మోజగూడెం దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ రేపు వివాహ శుభకార్యాలు భారీగా ఉండటంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఏర్పడింది. బతుకు తెరువు కోసం మస్కట్కు వెళ్లి అక్కడ నరకయాతన అనుభవించిన అన్నమయ్య జిల్లా వాల్మీకిపురానికి చెందిన షెహనాజ్ ఎట్టకేలకు కుటుంబ సభ్యుల చెంతకు చేరింది. ఆమె మస్కట్ నుంచి ముంబైకి చేరి అటు నుంచి విజయవాడ చేరుకుంది. భర్త బావాజాన్ పిల్లలను చూడగానే భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమైంది. అధైర్యపడద్దని, ధైర్యంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని 30,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. పవన్ కళ్యాణ్ కు షెహనాజ్ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని న్యూ బస్టాండ్లో దొంగలు రెచ్చిపోయారు. బస్ ఎక్కుతూ ఉండగా ఒక మహిళ బ్యాగ్ లోంచి 6 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకు వెళ్లారు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాల ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు.
మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో రన్నింగ్ లో ఉన్న ఎలక్ట్రిక్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో 25 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బస్సులో ఎగిసిపడిన మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పేశారు. రోడ్డుపై భారీగా నిలిచిన ట్రాఫిక్ ను పోలీసులు క్లియర్ చేశారు. హైదరాబాద్ లో బంగారం ధరలు కాసింత పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,55,880 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,000 పలుకుతోంది. వెండి ధరలు సైతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర 2,64,000 రూపాయలకు చేరుకుంది. కేరళ సీఎం పదవికి ప్రధానంగా 3 కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యేలతో మాట్లాడిన పార్టీ పరిశీలకులు తమ నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి అందించారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్ వైపు మొగ్గు చూపినట్టు ప్రచారం జరుగుతోంది. రమేష్ చెన్నితాల, వీడి సతీశన్ వైపు మిత్రపక్షాలు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కేరళ రాజధాని తిరువనంతపురంలో వీడి సతీశన్ కు మద్దతుగా ఆయన మద్దతుదారులు భారీ ప్రదర్శన నిర్వహించారు. సీఎం పదవి సతీశన్ కి ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఎవరైతే పార్టీని నడిపించారో వారికే రాష్ట్రాన్ని నడిపించే బాధ్యత అప్పగించాలని డిమాండ్ చేశారు. బీహార్ రాజధాని పట్నాలో టీచర్ అభ్యర్థుల ఆందోళన రణరంగంగా మారింది. ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కోరుతూ అభ్యర్థులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వాళ్లపై లాఠీచార్జ్ చేశారు. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బ్యారికేడ్లు తొలగించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ కోల్కతా మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కోల్కతా ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి కేవలం 142 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్య ఛేదనలోకి దిగిన కోల్కతా 14 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి టార్గెట్ పూర్తి చేసింది. ఎలెన్ మెరుపు సెంచరీ చేశారు.